హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఒకప్పుడు ఆర్థోకే పరిమితమయ్యే ఫిజియోథెరపీ ఇప్పుడు అన్ని వైద్య రంగాల్లో ముందుకు దూసుకువెళ్తుంది. ఎవ్రీ 10 మెంబర్స్ కి ఒక ఫిజియోథెరపిస్ట్ అయితే నీడుంది, ఖచ్చితంగా నీడుంటుంది. అయితే హాస్పిటల్స్ తో పాటు రీహాబిలిటేషన్ సెంటర్లకు మరి స్పోర్ట్స్ క్లినిక్ లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఫిజియోథెరపీ గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ శ్రీకాంత్ కటారి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది స్ట్రోక్ గురయ్యారు. ఇప్పుడు కూడా ప్రెజెంట్ అవుతున్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా. సో స్ట్రోక్ తర్వాత ఫిజియోథెరపీ చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది? బ్రెయిన్ స్ట్రోక్ రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము, ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. సో మేము ఇస్కిమిక్ స్ట్రోక్ లో కూడా ఫిజియోథెరపీ రోల్ ఉంది, హెమరేజిక్ స్ట్రోక్ లో కూడా ఫిజియోథెరపిస్ట్ రోల్ ఉంది. సో మేము వాళ్ళ యొక్క కండిషన్ చూస్తాము, ఎక్స్టెంట్ ఆఫ్ లీజన్, ఎక్కడ బ్రెయిన్ లో లీజన్ ఎక్కడ జరిగింది, బ్రెయిన్ లో ఏ పార్ట్ లో వాళ్ళకి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అయింది, అది తెలుసుకొని దాని ప్రకారంగా మేము ఫస్ట్ వాళ్ళకి కండరాల్లో శక్తి లేదనుకోండి, కండరాలకు శక్తికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చెప్తాము. లైక్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్, క్విక్ ప్యాసివ్ మూవ్మెంట్స్ చేస్తాము, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ పెడతాము. అలానే కొంచెం వాళ్ళకి కొంచెం స్పాస్టిసిటీ డెవలప్ అయిపోయింది అనుకోండి, స్పాస్టిసిటీ వచ్చిన తర్వాత మేము స్ట్రెచింగ్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, జాయింట్ అప్రాక్సిమేషన్ టెక్నిక్, ఫంక్షనల్ రీట్రైనింగ్, ఫంక్షనల్ యాక్టివిటీస్ ని ట్రైన్ చేస్తాం. ఇన్ కేస్ పేషెంట్ ట్రీట్మెంట్ కి సహకరించకపోతే మీ దగ్గర ఎనదర్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటుంది? ఒక ఫిజియోథెరపిస్ట్ నాట్ ఓన్లీ ఫిజియోథెరపీ అండి, ఒక సైకియాట్రిస్ట్ లాగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పేషెంట్ తో కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు వెర్బల్ కమాండ్స్ తో వాళ్ళని అనుకూలంగా వాళ్ళు మార్చుకొని ఉత్సాహంగా వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ లో భాగంతో మనకు ముందుకెళ్ళటం వల్ల ఈ రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది. యాక్చువల్గా పేషెంట్స్ ఎక్కువ ఏ సమస్యలతో వస్తుంటారండి మీ దగ్గర? ఫిజియోథెరపీ వేరియస్ ఉందండి. అంటే ఆర్థోపెడిక్ కండిషన్స్ లో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్ తో వస్తూ ఉంటారు. అన్ని రకాల నొప్పులు వితౌట్ మెడిసిన్ ట్రీట్మెంట్ చేసే ఒక వైద్య విధానమే ఫిజియోథెరపీ అండి. ఈ ఫిజియోథెరపీ అంటే శాశ్వత పరిష్కారం ఉంటుందండి? ఫిజియోథెరపీలో ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ఉంటుందండి. అంటే గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పేసి. గ్రేడ్ 4 అయితే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. సో గ్రేడ్ 3 అన్న 50-50 ఛాన్సెస్ ఉంటాయి, సర్జరీయా లేకపోతే ఫిజియోథెరపీ అని. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మీరు వాళ్ళకి సరైన విధానంగా మలుచుకోవడము, వాళ్ళకి కరెక్షన్స్ చెప్పేసి, ప్రికాషనరీ మెజర్స్ చెప్పి ఎక్సర్సైజ్ చేయగలిగితే ప్రతి జాయింట్ పెయిన్ ని, ప్రతి మజిల్ పెయిన్ ని మనం సాల్వ్ చేయగలుగుతాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఫిజియోథెరపీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో ఫిజియోథెరపీ కొన్ని సమస్యలకు చేయకూడదు అంటారు, అలాంటి ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి సార్ ఫిజియోథెరపీ చేయకుండా ఉండాలి? ఫిజియోథెరపీలో 2 థెరపీలు ఉంటాయండి. ఒకటి ఎక్సర్సైజ్ థెరపీ, ఇంకోటి ఎలక్ట్రోథెరపీ. ఎక్సర్సైజ్ థెరపీలో అన్ని విధంగా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు కార్డియాక్ హార్ట్ రేట్ ని గుర్తించుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియో రెస్పిరేటరీ కండిషన్ ఉందనుకోండి, టాకికార్డియా అంటారు, ఇంక్రీజ్ ఇన్ ద హార్ట్ రేట్. అలాంటప్పుడు వాళ్ళకి మేము ఎక్సర్సైజ్ హార్ట్ రేట్ తెలుసుకుంటాము. వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ హార్ట్ రేట్ ఎంత పెరుగుతుంది, దానికి అనుగుణంగా మేము ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ని డిజైన్ చేస్తాము. లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. ఎవరికైతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ మనం చెప్పలేము. సో స్లోగా పేస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. సో ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ చెప్తాము అన్నమాట, లో రెసిస్టెన్స్ అండ్ హై రిపిటేషన్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ చెప్తాము, ఆక్సిజన్ యూజ్ చేసుకుని ఫంక్షనల్ యాక్టివిటీస్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి. సో ఇంకో కొన్ని కండిషన్లో లైక్ ఎలక్ట్రోథెరపీ ఉంది, అంటే విద్యుత్ ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా, ఈ ఫిజికల్ ఏజెంట్స్ ద్వారా యూజ్ చేసే వైద్య విధానం. సో అలాంటి కండిషన్ లో పేస్ మేకర్స్ ఉన్నప్పుడు మనము జాగ్రత్త పడాలండి. మేము ఎలక్ట్రోథెరపీ యూజ్ చేయము. అట్ ది సేమ్ టైమ్ కొన్నిసార్లు పేషెంట్ ఈజ్ నాట్ కోఆపరేటివ్, సీజర్స్, ఫిట్స్ ఉన్నప్పుడు కానీ, అన్కోఆపరేటివ్ పేషెంట్స్ కానీ, తర్వాత కొన్నిసార్లు కేస్ ఆఫ్ క్యాన్సర్ ఇటియాలజీ, ఆంకాలజీ కేసెస్, కొన్ని ఇట్ ఈస్ మెటాస్టేటిక్ ట్యూమర్స్ ఉన్నప్పుడు మేము హీట్ అలాంటిది యూజ్ చేయకుండా ఉండటం మంచిది. ఫిజియోథెరపీ వల్ల చాలా మందికి చాలా అపోహలు ఉంటాయండి. అసలు లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి ఫిజియోథెరపీ వల్ల ఎటువంటి నష్టాలు ఉండవండి. ఫిజియోథెరపిస్ట్ కరెక్ట్ గా అసెస్ చేసుకొని, కరెక్ట్ గా డయాగ్నోస్ చేసుకొని, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కరెక్ట్ గా డిజైన్ చేయగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇన్నాళ్ళ మీ సర్వీస్ లో మీరు క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్న ఒక పేషెంట్ ని ట్రీట్ చేసిన సందర్భం ఏమైనా ఉందా అండి? మేము ప్రతి ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ వూమ్ టు టోంబ్, అంటే గర్భంతో ఉన్నప్పటి నుంచి వాళ్ళు జీరియాట్రిక్ పెద్ద వయసు వాళ్ళ వరకు
ఖచ్చితంగా ఫిజియోథెరపీ అనేది వైద్య విధానము అనేది వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. క్రిటికల్ కేసెస్ అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి. సిఏబీజీ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటారు. ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసినప్పుడు అక్కడ ఫిజియోథెరపిస్ట్ రోల్ చాలా ఎక్కువ ఉంటుందండి. అలాంగ్ విత్ క్రిటికల్ కేర్ యూనిట్ అనస్థెటిస్ట్తో ఇంటెన్సివిస్ట్తో పాటు ఫిజియోథెరపిస్ట్ వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ టీచ్ చేయటము, లంగ్స్లో సెక్రీషన్స్ రాకుండా, లంగ్ కన్సాలిడేటెడ్ అవ్వకుండా చెస్ట్ ఫిజియోథెరపీ ఇచ్చుకోవడం, వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళు నడిపించటము, ఇవన్నీ కూడా క్రిటికల్ కేర్ అలాంగ్ విత్ కార్డియోపల్మనరీ ఫిజియోథెరపిస్టులు చేస్తూ ఉంటారు. పేషెంట్ లేవలేని స్టేజీలో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ చేస్తారా? ఫిజియోథెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళని నియర్ నార్మల్ లైఫ్ తీసుకోవాలి. వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ని మనం యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి యాక్టివిటీస్ని ఎన్హాన్స్ చేసి మూమెంట్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు. వన్స్ ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత? చాలా అంటే ఇప్పుడు ఒక్కొక్క జాయింట్కి సంబంధించిన ఒకటి ఉంటుంది. ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించి అనుకోండి, మోకాలు నిప్పులు ఉన్న వాళ్ళు పద్మాసనం వేసుకొని కూర్చోకూడదు. తర్వాత ఎక్కువసేపు నిలబడినప్పుడు ఒక కాలు ముందు పెట్టుకోవాలి, కొంచెం సేపు అయిన తర్వాత ఇంకో కాలు ముందు పెట్టుకోవడము, తర్వాత మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకోవడము, ఓకే. తర్వాత లో హైట్ చైర్స్లో కూర్చోకుండా ఉండటము, ఓకే. ఈ అన్ఈవెన్ సర్ఫేస్లో వాకింగ్ చేయకుండా ఉంటాము. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 50% మోకాలు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందండి. దీని తర్వాత మేము ఈ ప్రికాషనరీ మెజర్స్ చెప్పిన తర్వాత మొడాలిటీస్, ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ యూస్ చేసి పెయిన్ని తగ్గించి దాని తర్వాత ఎక్సర్సైజ్ టీచ్ చేస్తాం వాళ్ళకి. సో ఒక్కొక్క జాయింట్కి సంబంధించిన ఒక్కొక్క ప్రోటోకాల్, ఒక్కొక్క ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయండి. ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటా మెడిసిన్ రెగ్యులర్ గా వాడచ్చు అంటారా? ఫిజియోథెరపీతో పాటు అలోపతి మెడిసిన్ కూడా వాడుకోవచ్చు.